2019-20లో 12% ఎస్టిమేషన్ ఉంటే అది 5.9 లోయెస్ట్ గ్రోత్ రేట్ ఆ రోజు ఆ ప్రభుత్వం ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత సంవత్సరం మన ప్రభుత్వం 18-19లో సాధించింది కూడా వాళ్ళు 19-20లో వేసుకొని ఆ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. అలాగే వారు నిన్న మాట్లాడుతూ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది మా ప్రభుత్వం అని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు బడ్జెట్లో పొందుపరచలేదని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరం సార్. ఎందుకంటే 2022-23 కాగ్ రిపోర్ట్లో స్టేట్ ఫైనాన్స్ ఆడిట్ రిపోర్ట్లో పేజీ నెంబర్ 66లో స్పష్టంగా అప్పటి వరకు 2018-19 వరకు దాదాపు 1,83,274 కోట్ల అప్పు ఉంది. 2022-23 వరకు 3,37,500 కోట్ల అప్పు ఉంది. ఇది బడ్జెట్లో చూపెట్టిన అప్పు సార్. ఈ బడ్జెట్లో కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో 2019-20 సమయంలో 77,000 కోట్లు, 2020-21లో 1,12,115 కోట్లు, 21-22లో 1,18,393 కోట్లు, 22-23లో 1,28,000 కోట్లు, 23-24 సమయం అంటే ఎలక్షన్ టైంలో 1,50,000 కోట్లు అప్పు చేశారు. మొత్తం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ వచ్చేటప్పటికి 7 లక్షల కోట్లకు పైగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల మీద అప్పు భారాన్ని నెట్టేలింది సార్.